రేపు జరిగే భారత్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. సుమారు 40,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కి హెచ్సీఏ పూర్తి ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. మ్యాచ్కు సంబంధించి ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సాయంత్రం ఇక్కడ ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగేటటువంటి ఈ మ్యాచ్కు సంబంధించి ఫ్లడ్ లైట్ల నిర్వహణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్లేయర్స్కి కానీ లేదంటే ఇక్కడ మ్యాచ్ చూసేయడానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్ను కూడా పూర్తిగా ప్రిపరేషన్ చేస్తున్నారు. చలికాలం కావడంతో సాయంత్రం సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో మంచు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ తడిగా కాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా పెట్టారు. అంతేకాకుండా పిచ్ను పూర్తి స్థాయిలో కప్పి పెట్టడం జరిగింది. ఎందుకంటే పిచ్ పైన మంచు కురిసినట్లయితే మళ్ళీ దాన్ని ఆరబెట్టడం అనేటువంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి హెచ్సీ అధికారులు భావించారు. మరొక వైపు ఈ మ్యాచ్కు సంబంధించి దాదాపు 30,000 టికెట్లు ఆన్లైన్లో అమ్మకాలు జరిగాయి. ఇంకా మిగతా టికెట్లకు సంబంధించి హెచ్సీఏకి సంబంధించినటువంటి వాళ్లకు తర్వాత ఇతర విఐపీలకు కొన్ని కేటాయించడం జరిగింది. అయితే ఎవరికి కేటాయించినటువంటి సీట్లు ఏ గేట్ నుంచి రావాలి అన్నటువంటి దానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వాళ్ళు అదే గేట్ నుంచి రావాలి, అదే గేట్ నుంచి ఎంట్రీ, తర్వాత ఎగ్జిట్ కూడా అక్కడి నుంచే ఉంటుందని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సుమారు 2,500 మంది పోలీసులతో ఈ మ్యాచ్కు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 12 గేట్లు ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో 11 గేట్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరొక గేటును ఫ్రీగా మూవ్మెంట్ ఉంచడం జరిగింది. గేట్ 1 నుంచి ప్లేయర్స్ తర్వాత ఇతర విఐపీలు ఇక్కడికి వస్తారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. మ్యాచ్కి వచ్చేటటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక మొబైల్ ఫోన్ తప్ప ఇతర ఏ పదార్థాలు కూడా లోపలికి అనుమతించమని చెప్పేసి పోలీసులు స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయడం జరిగింది. పూర్తి భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. టికెట్కి సంబంధించి గేట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా హెచ్సీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గార్డ్స్ చూసుకుంటారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మ్యాచ్ జరిగేంతసేపు ప్రేక్షకులు వెళ్లేంత వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం క్లియర్గా ఏ ఎండ్ నుంచి వచ్చేవాళ్ళు అదే ఎండ్ నుంచి వెళ్ళాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది. అంతేకాకుండా ఇక్కడ స్కోర్ బోర్డుకు సంబంధించినటువంటి బోర్డును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అనౌన్స్మెంట్కి సంబంధించి 2 ఎల్ఈడీలు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ప్రొజెక్షన్ ఉందో ఆ ప్రొజెక్షన్లో థర్డ్ ఎంపైర్ నిర్ణయాలు అందులోంచి చూసేటటువంటి అవకాశం ప్రేక్షకులకు ఉంటుంది. 2 వైపులా కూడా వాటిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శివలాల్ యాదవ్ పెవిలియన్ దాంట్లోంచి మ్యాచ్ను తిలకించేందుకు ప్లేయర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఎవరు కేటాయించిన సీట్లలో వాళ్లే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి హెచ్సీఐ మ్యాచ్ సజావుగా సాగేందుకు పోలీసులు అందరూ కృషి చేస్తున్నారు. ఏదేమైనా కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి న్యూజిలాండ్ భారత్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మాత్రం జరిగాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రికెట్ ప్రేక్షకులని గ్రౌండ్లోకి అనుమతిస్తామంటున్నారు. అయితే ఈ గ్రౌండ్ చుట్టుపక్కల పూర్తిగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కొంచెం చిన్నదిగా ఉంటుంది గ్రౌండ్. సో ఇక్కడ రేపు ఒకవేళ బ్యాటింగ్ కనుక అనుకూలిస్తే మాత్రం భారీగా 6ర్లు 4ల వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే గత 2 రోజుల క్రితము మరోవైపు మహిళలు కూర్చునేటటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామంటున్నారు. ఏ జట్టు గెలిచినా కూడా ఇక్కడికి వచ్చి మ్యాచ్ తిలకిస్తున్నటువంటి వాళ్ళు ఉద్రిక్తతకు లోనై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యేటటువంటి భారత్ న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్కి సంబంధించి నగరవాసులంతా ఎదురు చూస్తున్నారు. సో 2 జట్లకు ప్రైమ్ టైమ్ న్యూస్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తుంది. కెమెరామెన్ శ్రీనాథ్తో సంపత్ కుమార్, ప్రైమ్ టైమ్ న్యూస్, ఉప్పల్.